ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆర్సీఐ రోడ్ సాయినగర్ కాలనీ బాలాపూర్లో ఉన్న చౌహాన్ హాస్పిటల్లో నేటి నుండి వారం రోజుల పాటు 500 రూపాయలకే క్యాన్సర్కు సంబంధించిన మెమోగ్రఫీ పాప్స్మెట్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ ఉదయ్ కుమార్ చౌహాన్ తెలిపారు. మన దేశంలో క్యాన్సర్ బారిన పడే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకర విషయమని డాక్టర్ ఉదయ్ కుమార్ చౌహాన్ అన్నారు. క్యాన్సర్ బారిన పడి త్వరగా బయటపడాలంటే తొలి దశలోనే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అది సాధ్యమవుతుందన్నారు. చౌహాన్ హాస్పిటల్లో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ కు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ను నార్మల్ గైడ్ లైన్స్ లోకి తీసుకువచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి టెస్టులు నిర్వహించాలని కోరారు. క్యాన్సర్ వస్తే భయపడవలసిన అవసరం లేదని, సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని శస్త్రచికిత్సలు అందుబాటులో వచ్చాయని, అవగాహనతో మాత్రమే క్యాన్సర్ ను జయించవచ్చని ప్రజలకు సూచించారు. తమ ఆసుపత్రిలో ఇప్పటి వరకు వందలాది పేషెంట్లకు క్యాన్సర్ శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకో టెస్ట్ పాప్స్మేర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. దానికి ఒక సింపుల్ టెస్ట్ పాప్స్మేర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఒక చిన్న స్వాబ్ సర్విక్స్ దగ్గర నుండి తీసుకొని అక్కడున్న కొన్ని కణాలని మనం టెస్ట్కి పంపిస్తాం. దాంట్లో కొన్ని అబ్నార్మల్ సెల్స్ కనిపిస్తే మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఒక ఇంపార్టెంట్ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాన్సర్ ఇప్పుడు లేకున్నా కూడా సర్వైకల్ క్యాన్సర్ నెక్స్ట్ 10 years లో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా మనం గుర్తుపెట్టచ్చు. ఈ పాప్స్మేర్ సింపుల్ టెస్ట్ ఒక 5 minutes ప్రొసీజర్. సో మనము చవాన్ హాస్పిటల్లో ఈ మ్యామోగ్రామ్ ఇంకా పాప్స్మేర్ టెస్ట్ రెండు కలిపి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే ఈ 1 week వరకు 500 rupeesలో చేద్దామని మేము నిర్ణయం చేశాము. అండ్ మామూలుగా ఇది మ్యామోగ్రామ్ 3000 to 4000 ఉంటుంది. పాప్స్మేర్ టెస్ట్ 2000 to 3000 ఉంటుంది. మామూలుగా మనము ఈ టెస్ట్ జనరల్గా 90% పీపుల్ ఎప్పుడు చేయించుకుంటారంటే ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేయించుకుంటారు. మనం సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేయించుకునే బదులు ఏం లేనప్పుడే చేయించుకొని ఏమైనా ఉంటే ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేసామనుకోండి, అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మినిమం మ్యామోగ్రామ్ 3,000 to 4,000. ఓకే, దాంట్లో అప్పుడు సిమ్టమ్స్ ఉంటే ఏమైనా లోపల ఉంటే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైనా బయటపడదా అనుకోండి, మామూలు క్యాన్సర్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మినిమం ఖర్చు 5 lakhs to 6 lakhs. దాంట్లో సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, హార్మోనల్ థెరపీ, ఇంకా కొందరిలో టార్గెటెడ్ థెరపీ. ఒకవేళ టార్గెటెడ్ థెరపీ కూడా యాడ్ అయితే 7 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మనం ఇవి తొలి దశలోనే మనం గుర్తు చేసుకొని కొన్ని ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ కూడా మనం దీంట్లో ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా మనం తెలుసుకుంటే మనం ఈ అన్ని ఖర్చులు మనం జస్ట్ ఒక సింపుల్ టెస్ట్తో మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకోటి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే మన కంట్రీలో మన గవర్నమెంట్ టు ప్రివెంట్ డిసీజెస్ వ్యాక్సినేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈజ్ టు ప్రివెంట్ ద డిసీజెస్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆఫ్ వైరసెస్. ఓకే, అలానే క్యాన్సర్కి మనం ప్రివెన్షన్ కోసం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. ఇది కూడా మన గైడ్ లైన్స్లో ఎలా వ్యాక్సినేషన్ చిన్నపిల్లల్లో చేస్తారో ఎల్డర్లీ పీపుల్ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ కూడా నార్మల్ గైడ్ లైన్స్లో కూడా మనము ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తరపున క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది. అదే రాకుండా ఉండడానికి కూడా కొన్ని చర్యలు తీసుకుంటే ఇది సొసైటీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ మ్యామోగ్రామ్ అండ్ పాప్స్మేర్ టెస్ట్ కూడా రొటీన్ గైడ్ లైన్స్ యాజ్ ఎ వ్యాక్సినేషన్. ఇంకా కొన్ని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. అది జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి 90% ఆఫ్ ద కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ జనరల్గా ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వస్తుంది అనమాట, ఆర్ ఇన్హైజిన్ ఆఫ్ ద ప్రైవేట్ పార్ట్స్. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వ్యాక్సిన్ అనేది జనరల్గా బిఫోర్ మ్యారేజ్, మనం ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ అని చెప్పగలం, కానీ వెస్టర్న్ కంట్రీస్లో అంటే అట్ ఎనీ ఏజ్ దే మే గో విత్ ద పార్ట్నర్స్. సో అక్కడ గైడ్ లైన్స్ ప్రకారం
మినిమం 11 to 14 years మధ్యలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్తారు. కానీ మన కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కెన్ బి గివెన్ అట్లీస్ట్ బిఫోర్ 15 or 18 years. So it will prevent human papilloma virus infection, which is the risk for cervical cancer in 90% of the cases. So ఈ వ్యాక్సిన్ ఇంకా మ్యామోగ్రామ్ అండ్ ప్యాప్ స్మియర్ టెస్ట్ కూడా మనము రొటీన్ స్క్రీనింగ్ షెడ్యూల్ ఇన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా మనం క్యాన్సర్ ని తొలి దశలో మనం గుర్తు చేయొచ్చు అండ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.